మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి భాగస్వామి యొక్క అభివృద్ధి, అలాగే వ్యాపార విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలతో ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా గృహ వాహన విషయాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మీ ఎఫర్ట్స్ ఉపయోగించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆగిన పనులన్నీ కూడా చాలా నిర్విఘ్నంగా కండక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలోని వ్యక్తులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటల్లో తొందరగా తీసుకునే నిర్ణయాలు, స్పీడ్గా ఉండడం, ఇతరులకు అది ఇంకో ఆత్మవిశ్వాసం అధికంగా కనబడే అవకాశం ఉంది. కనుక తగిన విధంగా మీరు పొందిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన పనులలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉండడం, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క సౌకర్యాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా గృహానికి సంబంధించినవి, వాహనాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటిల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, అంటే మీరు ఇలా చేస్తే బాగుంటుందని వేసుకున్న ప్రణాళికలో అవి కొంత అంతరాయం, దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైన వాటికి అవకాశం ఉంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తల్లిదండ్రుల యొక్క అభివృద్ధి కొరకు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో వారి యొక్క సహకారం మీకు అనుకూలతలను ఇస్తుంది. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో, ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం బట్టి అనవసరమైన శత్రుత్వాలని పెంపొందించుకోకుండా తగిన విధంగా జాగ్రత్తలతో మీరు నిర్ణయాలు తీసుకోవాలి. తల్లికి మీ సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తారు. మాట పట్టింపులకి, విభేదాలకి చాలా వరకు దూరంగా ఉండాలి. మాటల వల్ల ఘర్షణలకి దూరంగా ఉండవలసిన పరిస్థితులు, ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, తల్లి, కుటుంబ సభ్యులతో కూడా తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. కానీ వ్యాపార భాగస్వామ్యంలో కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు తగిన శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు చాలా వరకు ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అలాగే మీ యొక్క విలువలు పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు కానీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే మీ యొక్క సోదరీ వర్గం కావచ్చు, లేకపోతే కొలీగ్స్ కావచ్చు, వారి యొక్క సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉత్సాహంగా మీ యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతూ నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.